పీపుల్ స్టార్ అనగానే మన కళ్ళ ముందు టక్మని ఒక ఆర్ నారాయణమూర్తి గారు ఇలా కనబడతా ఉంటారు. సడన్గా నేను మొన్న మజాకలో పీపుల్ స్టార్ అని సందీప్ కిషన్ చూసగానే అరే మనవాడికి ఎప్పుడు పెట్టుకున్నారు, ఇది ఎవరు పెట్టారు ఏంటి అనేది అనుకున్నాను నేనే. బట్ పీపుల్ స్టార్ అనేది ఎందుకు పెట్టుకున్నావు అన్న? ఫస్ట్ నేను పెట్టుకోలేదన్న. ఫస్ట్ ఈ పెట్టుకున్నాం అనేది రెండోది ఆ సినిమా పాయింట్కి ఇట్ వాజ్ అనిల్ గారు హూ వాజ్ లైక్ ఇన్నాళ్ళకి 2 హిట్లు పడినాయి, జెన్యున్గా జనాలకు నువ్వు అంటే ఇష్టం, అండ్ ఇస్ ద కమర్షియల్ ఎంటర్టైనర్ ఫర్ ఫ్యామిలీస్ అనేసరికి మీరు చూస్తే ఆ సినిమాలో నాకు సందీప్ కిషన్ కూడా ఏ ఉండదు. అంటే కొన్ని విషయాలు నాకు చెప్పి ఇది కొంచెం మంచిది అని కొంచెం మంది పెద్దలు చెప్పినప్పుడు సరే ఓకేని. బట్ అది ఎప్పుడైతే ఆర్ నారాయణమూర్తి గారిని తెలిసిందో, అండ్ నేను ఎప్పుడు కూడా ఒక్క దగ్గర కూడా స్టేజ్లోనో లేదా నేను రాసినప్పుడు ఐ హ్యావ్ నెవర్ పుట్ ఇట్ అవుట్, బట్ ఐ లైక్డ్ ఇట్ వెన్ దే సెడ్ ఇట్ బికాజ్ ఇట్ ఫెల్ట్ హంబుల్. ఈగోయిస్టిక్ కనిపిలా, నేను ఈ స్టార్ని ఇలాగది కాకుండా చాలా హంబుల్గా ఉండింది. సరే ఓకే అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిందో ఐ వాజ్ ఆల్సో లైక్ అరే నాకు పెద్ద తేడా ఏమీ లేదు, సందీప్ కిషన్ అనే పేరే నాకు ఇనఫ్ యాజ్ అ నేమ్ ఫర్ పీపుల్ టు బీ నోన్ అక్రాస్. బట్ నాకు దీంట్లో ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నేను ఫస్ట్ నాకు నారాయణమూర్తి గారు అంటే చాలా చాలా ఇష్టం. ఐ బీన్ ఇన్స్పైర్డ్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అంటే నా కళ్ళు ఎదురుకుండా ఆయన ఎన్నోసార్లు ప్రసాద్ వ్యాపించి ఆటోకి వెళ్ళడం నేను చూసాను, నేను రోడ్లో వెళ్తుంటాడు. నేను ఇవాళ వరకు అలా చాలా ఫాలో అవడానికి ట్రై చేస్తాను, అండ్ ఐ లైక్ దోస్ థింగ్స్. నేను ఆయన కొడుకున్న బంధువు ఉన్నటువంటి ప్రశ్న అడిగేవారు కదా, మీకు ఇమీడియట్గా ఓకేనా? నెక్స్ట్, ఇన్నేళ్ళకి మీకు నారాయణమూర్తి గారు ఎందుకు గుర్తురాలా? మొన్న ఆయన సినిమా రిలీజ్ అయింది, ఏ ఒక్కడైనా ట్వీట్ చేశాడా? చేయలేదు. ఎవరు క్యారీ చేశారు? ప్రశ్న అడిగినాడు ఎవడన్నా ఒక ఇంటర్వ్యూ అనేది తీసాడా? చేయలేదు. నాకు ఆ పేరు పెద్ద మోజేం లేదు, నాకు స్టార్ ఇన్ ట్యాగ్ మీద మోజ్ లేదు. నాకంటూ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాచ్ ఐ అచీవ్ సో ఫార్. హోప్ఫుల్లీ ఐ మేనేజ్ టు అచీవ్ ఎ లిటిల్ మోర్. యాజ్ ఫర్ దిస్, నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇది నాకు నేను ఇచ్చుకునే పేరు అయితే కాదు, అమ్మ నాన్న ఇచ్చిన పేరు నాకు చాలా హ్యాపీ. రెండోది, షూర్ ఆ సెకండ్లో నాకు ఇలాంటివి చెప్పినప్పుడు నేను ఒక సెకండ్ టెంప్ట్ అయి ఉంటానేమో, ఓకే ఏదో నాకు ఒక మర్యాద ఇస్తున్నారు అనుకున్నాను తప్ప ఇంకోళ్ళ పేరు తీసుకుని నన్ను ఒక పెద్ద ఇమేజరీగా ఇవ్వాలి అనుకున్న ఉద్దేశం అయితే అసలు కాదు. నా పాయింట్ కూడా అదే. బట్ మూడోది, ఆ పేరు నాకు చాలా హంబుల్ అనిపించింది, జనాల నుంచి వచ్చిన జనాల్లో ఒకడు అన్నట్టు అనిపించింది. బట్ అది నారాయణమూర్తి గారికి చాలా యాప్ట్ అయింది. సో ఐ హ్యావ్ ఐ కంప్లీట్లీ హిస్, ఐ డోంట్ వాంట్ ఎనీ దిస్ థింగ్ ఓవర్ ఇట్. బట్ నా ఒక్క ప్రశ్న మాత్రం, ఇది మీరు నాకు సమాధానం చెప్పక్కల మీరు చెప్పండి, నేను ఆయనకు బంధువునో కొడుకునో అయ్యింటే ఈ ప్రశ్న మీరు అడిగేవారు కాదు. సెకండ్, ఇన్నాళ్ళు మీకు ఎందుకు ఆయన గుర్తు రాలేదు? నా సినిమాలో నాకు ఆ పేరు పెట్టినప్పుడే మీ అందరికీ లేచి వచ్చింది అంటే, ఇన్నాళ్ళు ఎందుకు మీరు ఆయన మర్చిపోయారు? మొన్న సినిమా రిలీజ్ అయింది, ఏ ఒక్కరన్నా ట్వీట్ చేశారా? థియేటర్కి ఎవరైనా చూశాడు? సో ఎవరెవరైతే ఇలాంటి రెస్పాండ్ అవుతున్నారో, బీ లైక్ దట్ ఎవ్రీవేర్. కరెక్ట్. జనాలు కూడా కాదు, నేను మీడియాలో కొంచెం ముందు అర్థమైంది, నాకు అర్థమైంది. వాళ్ళు అసలు ఒక్క మాట నీకు అంత పొడుచుకొచ్చిందా, ఒక్క మాట నువ్వు అడిగావా? రిలీజ్కి ఒక ప్రమోషన్ యాక్టివిటీ నువ్వు చేసావా? నీకు అంత ఇష్టమైనప్పుడు నీకు ఉండాలిగా. అవును, ఇది రాగానే దీని మించి ఫోకస్. నీకు అక్కడ సందీప్ నా ప్రశ్న అడిగితే అది క్లిక్ బైట్. నేను జనరల్ నాకు వద్దు, ఆయనదే పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు, ఐ లవ్ యూ సార్, ఓకేనా? బట్ మై పొజిషన్ ఇస్ ట్రీట్ హిమ్ యాస్ పీపుల్ స్టార్ ఆల్ ద టైమ్, అంతే. సూపర్. అయితే నెక్స్ట్ సినిమాల్లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ గానే కొనసాగండి. ఎందుకు ఆయన పేరు ఉంటాయండి మనకి ఎందుకు? ఇన్ఫ్యాక్ట్ నేను ఇవాళ ఈ మాట ఇస్తున్నా, ఇవాళ నుంచి నేను నా కెరియర్లో చేసే ప్రతి సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారికి ఒక స్పెషల్ కార్డ్ ఉంటుంది. స్పెషల్ థ్యాంక్ యూ కార్డ్ నా ప్రతి సినిమాలో. ట్రీట్ దిస్ ఈజ్ మై ట్రిబ్యూట్ టు సంబడీ హూ డిజర్వ్స్ ఇట్. అంటే తన గురించి వచ్చి గొప్పలు పాడడానికి మన గురించి 10 మంది లేరన్న, అంటే 10 మంది వచ్చి గొప్పగా మన గురించి మాట్లాడడానికి వ్యక్తులు ఉంటేనే కాదండి, కొంచెం మందికి అది లేదన్న వలన ఆయన ఎప్పుడో 10 మంది ఆయన గురించి మాట్లాడమని అడగలేదు, ఆయన గురించి మాట్లాడడానికి ఎవరు రాలేదు, ఆయన గొప్పతనం ఎక్కడ తగ్గింది లేదు, మన మనసులోనే పెట్టుకున్నాం. సో నా పర్సనల్ క్రెడిట్గా చెప్తున్నా, ఇవాళ నేను చేసే ప్రతి ఒక్క తెలుగు సినిమాలోని స్పెషల్ థ్యాంక్స్ టు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు అని కార్డు ఉంటుంది. సూపర్ సందీప్.